అంటే కూడా పక్కకు శవం పెట్టి ఫోటో కొట్టమని అంటున్నారు. ఇవాళ ఇప్పుడు కూడా బెదిరిస్తున్నారు కొంతమంది అధికారులు ఇక్కడ. నువ్వు ఎదురు మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేస్తా బిడ్డ అంటున్నారు. సరే అంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను పొద్దున్నే ఒక డివిజనల్ మేనేజర్ ఒక యూనిట్ కాడికి పోయి పోలీసులను అరెస్ట్ చేయిస్తున్నది కదా. ఆ పద్ధతి మానుకోండి అని. ఒక అమ్మాయి మాట్లాడితే ఆ ఉద్యోగం తీసేసారు. వాళ్ళు ఘోరం అసలు ఎందుకు ఇలాంటి. రెండోది ఏంటి అంటే ఈ రిక్రూట్మెంట్ అనేది ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నారో దళారీ వ్యవస్థకి బాగా అది కూడా నిర్మూలించాలి. ఎందుకంటే ఇవాళ మన రాష్ట్ర పిల్లలకి ఇస్తే మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుంది. దాంట్లో ఎస్సీ వాడు వస్తాడు, ఎస్టీ వాడు వస్తాడు, బీసీ వాడు వస్తాడు, రకరకాల కులాల వాళ్ళు వస్తారు. అది మెరిట్ ప్రకారం వస్తుంది. ఆర్టీసీ నాకు తెలిసినంత వరకు ప్రభుత్వ రంగ సంస్థలో ఆర్టీసీ నిర్వహించినటువంటి చక్కటి రిక్రూట్మెంట్స్ ఎవరూ నిర్వహించాలి ఇంతవరకు. డ్రైవర్స్ని కానీ చక్కటి డ్రైవర్స్ ఉన్న మంచి ప్రొఫెషనల్స్గా తయారు చేసినాకనే లైన్ మీద పంపిన ఘనత ఉంది. ఇవాళ వాడు బీఆర్ వస్తాడు 18 మాసాలతో లైసెన్స్ అంటున్నాడు. 18 లైసెన్స్ తీసుకొస్తాడు. మిసాలు కూడా రావాలి. 10th క్లాస్ పాస్ అయితే ఎక్కడ పోతుంది వ్యవస్థ, ఎక్కడ పోతుంది? ఒకసారి దయచేసి నేను ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు కార్మికులకు మీరు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. మేము ఇప్పుడు కూడా వీఆర్ నాట్ అగెనెస్ట్ టు ఎనీ పార్టీ. మీరు చేసిన వాగ్దానాలు నుంచి మరి ఆర్టీసీని రక్షించే విధంగా మీరు చూస్తారని ఆశిస్తున్నాం. రాజు గారు ఫైనల్గా చెప్పండి ఏంటి మరి నిజంగానే. ఇప్పుడు నేనేమంటున్నానంటే పాపం మా ఆర్టీసీ అన్నలు ఇంకా వాళ్ళ ధైర్యంగా చెప్పలేకపోతున్నారు నాకు అనిపిస్తుంది. పక్కన కూర్చుని అంటే ఇప్పుడు యాదగిరి యాదయ్య అన్నలు ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఇంకా అంటే తెలంగాణలో ఉన్న ప్రభుత్వాలు మాకే 100 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి పార్టీని అంటే ఆ రోజు ఎల్బీ స్టేడియం కాదు సరూనగర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారంటే ఆడ 4 చోట్ల ఆర్టీసీ గురించి మాట్లాడినప్పుడు 100 ఏళ్ల అనుభవం ఉంది, ఆర్టీసీని ఎట్లా కాపాడాలో తెలుసు, రేవంత్ రెడ్డిగా మాట ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మాట ఇస్తున్నా, మిమ్మల్ని కాపాడుకుంటా కడుపులో పెట్టుకుంటా, డిసెంబర్లో నేను ముఖ్యమంత్రి అవుతా, జనవరిలో మీ సమస్యల పరిష్కారం అవుతుంది అన్నాడు. జనవరిలో సమస్యల పరిష్కారం అవుతాను. సరే 100 ఏళ్ల పార్టీ 100 కిలోమీటర్ల లోతుల్లో ఆర్టీసీ కార్మికులు సిద్ధమయ్యారు ఆ పార్టీని ఏం చేయాలనేది. నేను ఐ డోంట్ వాంట్ టు గో పర్సనల్ అటాకింగ్. నేనేమంటున్నా అంటే గౌరవ మన కార్తికాన మాట్లాడినటువంటి మాటలలో నేనేమంటున్నా అంటే మీరు ఆర్టీసీకి 2024, 2025లో బడ్జెట్ పెట్టింది 3,500 కోట్లు, 3,464 కోట్లు. నేనేమంటున్నా అంటే నేను ఆ బడ్జెట్లో మహాలక్ష్మి పథకానికే ప్రతి నెల 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ లెక్కలు, నా సొంత లెక్క కాదు, బడ్జెట్ బుక్ లో చెప్పినటువంటి మాట. అంటే 12 ముళ్ళ 36, 3,600, 12 5 అట్లా 3,600 ప్లస్ ఇవి 4,000 కోట్ల రూపాయలు ఓన్లీ మహాలక్ష్మి మాత్రమే 4,000 కోట్ల రూపాయలు పోతున్నాయి. అదేనా 2024-25లో వాళ్ళు పెట్టింది 3,000 కోట్లు. 2025-26లో వాళ్ళు బడ్జెట్ పెట్టింది ఎంత అంటే 4,305 కోట్లు. ఒకవేళ మీకు కావాలంటే నేను బడ్జెట్ పత్రాలు ఇస్తాను. 4,305 కోట్ల వీళ్ళు పెట్టింది కూడా ఏంటంట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొరకు, పాత బకాయిల చెల్లింపు కొరకు, సంస్థ నష్టాల నుండి లాభాలలోకి తీసుకురావడానికి మేము పెట్టినామని చెప్పేసి గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి మాటలు ఇక్కడ అసెంబ్లీలో. నా మాటలు కావి. డిప్యూటీ సీఎం గారు ఏం మాట్లాడుతుంటే నేను 4,000 మొన్న మాట్లాడినటువంటి మాటలు 2024-25 మాటలు రెండు చెప్తున్నాను. 25-26, 24-25, 25-26లో 4,305 కోట్లు, 24-25లో 3,000 కోట్లు. మరి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణానికి మహాలక్ష్మి పథకానికి పోతే నువ్వు ఆర్టీసీకి ఇచ్చింది ఏంది? క్వశ్చన్ నెంబర్ 1. ఆర్టీసీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా? ప్రభుత్వం చెప్పాలి ఎంత లాభాల్లో ఉంది. ఒకవేళ అందుకొరకు వీళ్ళు పాపం ఎందుకు అడగట్లేదు అనేది నాకు ఇంకా ఉంది. ఎందుకంటే నేను ఆర్టీసీ ఫ్యామిలీ నుంచి ఉన్నా కాబట్టి నేను ఇప్పుడు ఇదే లైన్ లో నేను లైవ్ కాల్ మాట్లాడిస్తే ఇప్పుడు నేను లైవ్ లో నా సొంత బావానే డ్రైవర్, నేను సొంత లైవ్ కాల్ మాట్లాడతా. ఆర్టీసీ ప్రభుత్వం ఎంతసేపు ఉదరగొట్టింది, ఏమని ఉదరగొట్టింది బడ్జెట్ సమావేశంలో? ఆర్టీసీకి మేము రాగానే లాభాల్లో వచ్చిందన్నారు. లాభాల్లో ఉంటే నా బిడ్డలు, ఈ తెలంగాణ బిడ్డలు, కష్టపడ్డ బిడ్డలు రిటైర్డ్ అయిన తర్వాత 7 ఏళ్లుగా ఎందుకు వాళ్ళకి రిటైర్మెంట్ సంబంధించిన బెనిఫిట్స్ ఇస్తలేదు? క్వశ్చన్ నెంబర్ 3, రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎందుకు ఇస్తలేదు? 4, మేము వచ్చిన తర్వాత ఆర్టీసీని బ్రహ్మాండంగా చేసినాం, వీధిలో బస్సులు పెంచినాం అంటున్నారు. ఆర్టీసీ బస్సులు ఇప్పటి వరకు కొనుగోలు రేవంత్ రెడ్డి హయాంలో ఎన్ని టెండర్లు వేసింది, ఎన్ని కొత్తగా ఉన్నది, ఏ రూట్లలో నడిపిస్తుంది, ఏం చేస్తుంది?
మళ్ళీ డ్రైవర్లకు ఏం చేశారంటే కేఎంపీఎల్ వాళ్ళపైన భారం పెంచడానికి ఆ ప్రైవేటు బస్సులతో పాటు ఈ బస్సులకు కూడా పోటీ పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. నేనేమంటున్నా అంటే ఇన్ని వందలాది సంవత్సరాలుగా ఆర్టీసీని నిజాం కాలం వ్యవస్థ నుంచి ఈ రోజు వరకు కూడా ఆర్టీసీని కాపాడుతున్న ఈ తెలంగాణ బిడ్డలు నీవు కొత్తగా పెట్టే రూల్ ఏంది అంటున్నా. అసలు నువ్వెవడు అంటున్నా రూల్ పెట్టడానికి, నువ్వెవరు అంటున్నా. నువ్వు ఒకవేళ నీ మాటలే ఇక్కడ 3 రకాలుగా మాటలు ఉన్నాయి. బడ్జెట్ లో పెట్టిన డబ్బులేమో తక్కువ, అది మహాలక్ష్మి కూడా సరిపోవట్లేదు. పాత బకాయిలు ఏ రకంగా చెల్లించాలి నెంబర్ 1. ఆర్టీసీ లాభాలకు ఎట్లా తెచ్చినావు నెంబర్ 2 చెప్పు. రోజు వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా 9,200 కోట్ల రూపాయలు ఆదా చేసినావు అంటున్నారు. 9,200 కోట్లు, 9,200 అధికారికంగానే చెప్తాం మనం. 10,000 నువ్వు చెప్పు 10,000. నేనేమంటున్నా అంటే బడ్జెట్ లో చెప్పిన వాళ్ళు, నేను నాకు అవసరం లేదు, నేను బడ్జెట్ మాత్రమే మాట్లాడతాను. 9,200 కోట్ల రూపాయలు ఎవరి 9,200 కోట్ల రూపాయలు ఎవరి జేబులో ఉన్నాయి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు దీనిపైన సమాధానం చెప్పారు. మా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినవా, డ్రైవర్లకు ఇచ్చినవా, కండక్టర్లకు ఇచ్చినవా, మెకానిక్ ఇచ్చినవా, గాలి కొట్టేటోళ్ళకి ఇచ్చినవా, బస్సులు గడిగేటోళ్ళకి ఇచ్చినవా, దాన్ని రోజు ఆయిల్ దుడిచేటోళ్ళకి ఇచ్చినావా, లేకపోతే దాంట్లో పనిచేసే స్వీపర్కి ఇచ్చినావా, లేకపోతే రోజు గంట కొడితే ఛాయ్ తీసుకొచ్చి ఈడీలోకి అందించే మా స్వీపర్ బిడ్డలకు ఇచ్చినావా, అటెండర్ బిడ్డలకు ఇచ్చినావా? ఇయ్యలే కదా. నువ్వేం మాట్లాడినావు ఆ రోజు? ఛాయ్ తాగేంత సేపట్లో సంతకం పెట్టేస్తా ఆర్టీసీ కార్మికుల సమస్యలు అని అన్నాడు. నేను ఛాయ్ తాగే లోపల అంటే నువ్వు 2.5 సంవత్సరాలుగా ఛాయ్ తాగలేదా? మా సమస్యలు కనిపించలేదా? ఇంకా ఛాయ్ తాగుతూనే ఉన్నారు. అది నేనేమంటున్నా అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఇక్కడి నుంచి సాగుతలేదు, ఢిల్లీ నుంచి సాగుతుంది. ఢిల్లీకి మూటలు పంపించడంలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఎక్కడ వడ్డీలండి? ఇప్పుడు సిగ్గు శరము బుద్ధి జ్ఞానం ఉండాలి. ఈ రోజు హైకోర్టు చెంపచెళ్ళు అనే విధంగా వాళ్ళకి సమాధానం చెప్పింది. ఈ రోజు హైకోర్టు అదే కాళేశ్వరం కూళేశ్వరం అయింది, 1,00,000 కోట్ల అవినీతి, 90 కోట్ల రూపాయల 90 రూపాయలు. నేను మధ్యలో మాట్లాడలేదు, ఇప్పుడు జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ సంబంధించి టెక్నికల్ అంశాలకు అరే కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. ఇప్పుడు కూలేశ్వరం అయితే మరి రిపేర్లకు 3,000 కోట్ల రిపేర్ ఎట్లా అయిపోతుంది? 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, దానికి పెట్టిన 94,000 కోట్ల రూపాయలు అయితే కాళేశ్వరం మొత్తానికి ఖర్చు పెట్టిన 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు దీనికి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా 3,000 కోట్లతో కాళేశ్వరం నేను తొందరగా మంచిగా చేస్తా కథం, నేను ఇప్పుడు నీళ్ళు ఇస్తా కాళేశ్వరం నుంచి అని అంటున్నాడు. నేనేమంటున్నా అంటే మీ మాటలు చేతలు ఒకవేళ తెలియకపోతే తెలుసుకోరు. రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు, ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది, లేకపోతే ఆర్టీసీ ఉద్యోగులను పిలిపించుకోండి, ఆర్టీసీలో పనిచేసిన వాళ్ళ గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇందాక అన్న చెప్తుండే మా దాంట్లో కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మా దాంట్లో అన్న ఉన్నారు. మీరు పిలిచి సన్నాసులు మీరు మాతో మాట్లాడితే మేము సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నారు. నేను మహాబాహుబలిని, నేను 5 నిమిషాల్లో మీ సమస్య పరిష్కారం చేస్తా అంటే 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణ బిడ్డలైనటువంటి ఉద్యమంలో వీళ్ళ మీద కసి ఏందో తెలుసా రేవంత్ రెడ్డి గారికి? బిడ్డ వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు, లేకపోతే మా గురువే ముఖ్యమంత్రి ఉంటుండే ఈడ, ఎందుకు మీరు తెలంగాణ తెచ్చినందుకు అని చెప్పి మీరు ఇప్పటికీ కూడా చంద్రబాబు సమక్షంలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు అనేది దారుణం అన్నట్లు. దారుణం కాదు, చంద్రబాబు నేను ఒక చిన్న మాట చెప్తాను, నేను నాది ఒకవేళ తప్పంటే మీరే చెప్పండి. భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మొత్తము కూడా డిలిమిటేషన్ కు, మహిళా బిల్లుకు ఉదయము అందరు కూడా పిసిసి భవన్ల ముట్టడి, కేంద్ర మంత్రుల దగ్గర ముట్టడి, రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ మంత్రుల బీజేపీ వాళ్ళ దగ్గర ముట్టడి పెట్టుకుంటే ఈయన ఉదయాన్నే కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రముఖ మంత్రి ఇంటికి పోయి ఛాయలు టిఫిన్లు చుట్టూతో ఉన్నది టీడీపీ వాళ్ళు, బీజేపీ నాయకులు. మరి ఏమని మాట్లాడాలి మరి? ఇన్నది ఏం నీతి అనుకోవాలి మరి? డిలిమిటేషన్ గురించి రవి గారు నిన్ను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని నేను అన్నను కూడా అడుగుతలేదు.
అన్న మాట్లాడినప్పుడు ఒక్క మాట మీరు మాట్లాడారు. మాట్లాడొద్దు కదా. అప్రిషియేట్ కూడా చేసిన. ఎందుకు మాట్లాడింటే వాళ్ళ యొక్క సమస్యలు విన్నాడు, సావధానంగా విన్నాడు. ఇవి నిజమే ఇంకా తక్కువ. నేను ఎందుకంటే చదువుకున్నాడు, గొప్పోడు, నేను ప్రజల కన్సర్న్ ఉన్న కార్తిక్ గారు పర్లేదని అనిపించింది. నేనేమంటున్నా అంటే ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శించేటప్పుడు మనం అధికార పక్షంలో ఉన్న వాళ్ళము రాసుకొని మన చేతనే ఒకవేళ అసందర్భం నేనేమంటున్నా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే ఇదే యోయో టీవీలో వందలాది న్యూస్ ఛానల్లో ఇట్లానే వస్తే నేను ఏం చేసేది పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకొని అన్ని నా కార్లు వేసుకొని గౌరవ అప్పుడు ఆనాటి మంత్రి హరీష్ రావు గారికో ఆనాటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికో ఎవరు రామన్న దగ్గర పోయి కూర్చొని అన్నా నేను టీవీ డిబేట్లో పోయినా ఇగో ఇవి సమస్యలు వస్తున్నాయి, ప్రజల నుంచి వస్తున్నాయి, ఇగో మనం ఏమైనా చేయగలిగితే పరిశీలించండి, ఆలోచించండి అని చెప్పే బాధ్యత చేసినా కూడా నేను చేసినా కూడా చాలా. ఈ రోజు కూడా నేను మాట్లాడేటప్పుడు ఏం చేస్తా అంటే మా పార్టీ ఆఫీస్ లైబ్రరీకి సంబంధించి కానీ మా పెద్దల దగ్గర కానీ నేను మాట్లాడి ఇలా పోతున్నా, మా పిఆర్ఓలతో మాట్లాడి పోతున్నా, దానిపైన ఏం మాట్లాడాలో స్పష్టమైన ఒక లైన్ తోటి వస్తాం. నేనేమంటున్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. నేనేమంటున్నా అంటే నేను పిహెచ్డి చేసిన డాక్టరేట్ చేసిన ఈ దేశంలో ఈ పాలమూరు వలసల పైన లేకపోతే వలసల పైన పిహెచ్డి చేసి రాజకీయాల పైన పిహెచ్డి చేసిన నేను పీడిఎఫ్ చేసిన పోస్ట్ డాక్టర్ చేసిన. నేను తక్కువ చేస్తాను అన్నం తక్కువ కానీ నేను ఏడ మాట్లాడాను. ఎందుకు మాట్లాడతానంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సిన పని చేయట్లేదు, చెప్పిన పని చేయట్లేదని బాధ నాకు. ఆయనకు నాకు వ్యక్తిగతంగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి నేను కష్టపడి దగ్గరుండి పనిచేసిన వ్యక్తిని. రేవంత్ రెడ్డి గారి ఇంట్లో నేను ప్లేట్లు అన్నం తిన్నటువంటి వ్యక్తిని. రేవంత్ రెడ్డి గారితో కలిసి చాలా సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి. వ్యక్తిగతంగా ఇది లేదు, కానీ వ్యవస్థ పైన మాట్లాడుతున్నా, అన్యాయం ఆర్టీసీ వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నా, ఆర్టీసీకి మీరు చేస్తున్న పని చేయలేదని మాట్లాడుతున్నా, 46,000 మంది ఈ రోజు ఆర్టీసీ కార్మికులు బాధపడుతుంటే వాళ్ళ యొక్క గొంతుకగా చెప్తున్నా. ఈ రోజు హరీష్ రావు గారు వాళ్ళకి ఆ రోజు గౌరవ అధ్యక్షుడుగా ఉండే ప్రతి చిన్న విషయాన్ని కూడా మాట్లాడేటువంటి ఒక గొప్ప నాయకుడు ఉండే. ఆయన గురించి ఆయన చెప్పినటువంటి మాటలు మాట్లాడుతున్నా. మీరు చెప్పారు, నేను నా సొంత కవిత్వం కాదు, ఇది నా సొంత మాటలు కాదు కదా, మీరే చెప్పారు కదా. వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే అని. అంటే 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కారా వారు? ఎందుకు చేయరు అంటున్నా. ఎందుకు వాళ్ళ పిఆర్సీ ఇయ్యారు అంటున్నా. ఎందుకు పిఆర్సీ ఇస్తలేరు అని అడుగుతున్నాం మేము. ఇవ్వమని చెప్పండి పిఆర్సీ. ఎందుకు వాళ్ళకి అర్ధరాత్రి వాళ్ళకి ఎక్కడెక్కడ పంపిస్తున్నారండి మీరు? ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి తీసుకొస్తున్నారు కూడా? మేము ఇవ్వము చేయమని అంటలేదు. ఇంకేం చేస్తారు? ఎంత సమయం కావాలి? మాట చెప్తా. పెద్దలు ఉన్నారు ఇద్దరు. నేనైతే ఫస్ట్ టైం వాళ్ళకి చూస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో నేను చాలా మంది తోటి కలిసి పనిచేసిన. నాకు రాజిరెడ్డి గారి అశ్వత్థామరెడ్డి గారు కానీ లేకపోతే ఆ కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమం చేసినటువంటి వ్యక్తిని నేను. అంటే వీళ్ళు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళతో కలిసి ఉద్యమం చేసిన వ్యక్తిని. సింపుల్ గా నేను ఒక మాట చెప్తా. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ మాటలు నా మాటలు కాదు. గౌరవ ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఏమన్నారంటే, మేము వచ్చిన మొదట్లోనే ఆర్టీసీ పైన సీనియర్ ఐఏఎస్ లతో కమిటీ చేస్తాం. సార్ నేను ఏమంటున్నా, రవి గారు మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, చాలా సామాజిక సమస్యలు చూసినటువంటి వ్యక్తి. నేను ఒక మాట చెప్తాను, సీనియర్ ఐఏఎస్ ల కమిటీ వాళ్ళు వచ్చిన వెంటనే వేసినాం అంటారు. సీనియర్ ఐఏఎస్ ల కమిటీ ఒకవేళ వచ్చిన వెంటనే వేస్తే 1 వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు ఐఏఎస్ లు చేయాల్సిందే కదండి. 2023 అంటే 2024 నుంచి 2026 వరకు సీనియర్ ఐఏఎస్ ఏం చేస్తున్నారు? సీనియర్ ఐఏఎస్ లకు మీరు చేయలేకపోతున్నారా? రవాణా శాఖ మంత్రికి ఐఏఎస్ ల పైన పట్టు లేదా? ఎన్ని రోజులు వీళ్ళకి బందీ చేస్తారు మీరు? ఎన్ని రోజులు వీళ్ళకి నోటి పైన గుడ్డలు కడతారు మీరు? ఎన్ని రోజులు వీళ్ళ హక్కులను కాలా రాస్తారు మీరు? ఆర్టీసీ వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళని కడుపు మంటతో చేస్తారు? ఈ రోజు వాళ్ళు సమ్మెకు పోయారంటే, సమ్మె అంటే రాత్రి ఇచ్చేది కాదు. చెప్తా సమ్మె కూడా ఎట్లా చేస్తారండి. నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మీరు ఇటువంటి ఇష్యూను పబ్లిక్ లో తీసుకోపోవాలి. ఇది మీ బాధ్యత. యోయో టీవీకి ఎప్పుడు ఏం బాధ్యత ఉంటుంది? సామాజిక సమస్యల పైన పూర్తిగా డిస్కస్ చేస్తారు, డిబేట్ చేస్తారు. గతంలో నిరుద్యోగ సమస్య అయినా, గతంలో ఆర్టీసీ సమస్యలైనా ఏ సమస్యను చేసి. నేనేమంటున్నా అంటే, ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు కూడా రాత్రినే సమ్మె నోటీస్ ఇయ్యారండి. ఇచ్చేసి నెక్స్ట్ డే మార్నింగే సమ్మెకి వెళ్ళిపోరండి. వాళ్ళు సమయం ఇస్తారు. వాళ్ళు గతంలో 10 సార్లు ప్రభాకర్ గారి దగ్గరికి 10 సార్లు వెళ్ళారంట. వీళ్ళు చెప్తారు 10 సార్లు వెళ్ళి రిఫరెండం ఇచ్చారు, వాళ్ళు మాట్లాడారు, చెప్పారు. ఆయన ఏమన్నాడు, ఈ రోజు ముఖ్యమంత్రి లేని సమయంలో ముఖ్యమంత్రి లేని సమయంలో మీరు మంత్రి ఏం చేస్తుండు, రవాణా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శులు ఏం చేస్తున్నారు, ఈడీలు ఏం చేస్తున్నారు, దానికి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసి, గతంలో ఉన్న సజ్జనార్ ఏం చేసిండు, నేను వీరుణ్ణి ధీరుణ్ణి అని చెప్పి సజ్జనార్ ఏం చేసిండు? ఆర్టీసీని కార్మికులు పొట్టగొట్టిపోయింది. ఈ సజ్జనారు కార్మికులు పొట్టగొట్టిండు. ఈయన డ్రెస్ వేసుకొని బయటికి పోతేనే కాదు, కార్మికుల సంక్షేమం కొరకు నువ్వు ఏం చేసినావు చెప్పు సజ్జనార్ అని రేపు వీళ్ళు అడగరా? వీళ్ళ పిల్లలు అడగరా? తెలంగాణ బిడ్డగా అడుగుతున్నా, నేను అడుగుతున్న సమాధానం చెప్పు సజ్జనార్. ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకులుగా మాట్లాడే నువ్వు కార్మికులకు, ఆర్టీసీ కార్మికులకు ఏం న్యాయం చేసినావు?
వీళ్ళకు ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిర్ణయించినటువంటి ఒక్క అంశమైన నువ్వు VCMDగా ఉన్న రోజులలో ఒక్కటైనా మార్చినా, ఒక్కటైనా చేసినా? ప్రజా సంక్షేమం లేదు నీకు, ఆర్టీసీ సంక్షేమం లేదు నీకు, నీ యొక్క రాజకీయ సంక్షేమం ఉంది, నీ పర్సనల్ ఎజెండా ఉంది, ప్రభుత్వంతో కలిసిపోవాలనే ఇది ఉంది. నువ్వు ఒక వ్యక్తిగా ఇప్పటికైనా నష్టం లేదు. రవాణా శాఖ మంత్రి గౌరవ పొన్నం ప్రభాకర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళను పిలిపించుకొని కూర్చోబెట్టుకొని వీళ్ళని ఎంబడే మళ్ళీ ప్రజలు అవస్థలు పడకుండా ఈ ఎండాకాలంలో ప్రజలు కానీ ఎవరు కానీ ఎండలో ఇబ్బంది పడకుండా నేనేమంటున్నా అంటే ప్రజల ఆగ్రహం చవి చూడక ముందే, ఎందుకంటే ఆర్టీసీ అనేది సైరన్ అనేది ఆర్టీసీ కానీ చాలా గొప్పది. ఆర్టీసీతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు మనుగడ సాగించలేదు. ఇప్పటి నుంచి కాదు నేను చెప్తున్నా, నాదేండ్ల భాస్కర్ రావు నుంచి ఇప్పటి వరకు చెప్తున్నా, ఎన్టీ రామారావు అటువంటి వాళ్ళే ఆర్టీసీకి తలగిన చరిత్ర ఉంది. నువ్వు పెద్ద లెక్క కాదు ఆర్టీసీ వాళ్ళు దలుచుకుంటే రేవంత్ రెడ్డి పెద్ద లెక్క కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, వెంటనే నేనేమంటున్నా, ఆర్టీసీ కార్మికులకు వెంటనే పిలువు, వాళ్ళతో చర్చలు జరుపు, వాళ్ళ సమస్యలను అధ్యయనం చేయి, సమగ్రంగా ఆలోచించి వాళ్ళు కూడా పట్టివిడుకులు ఉంటారండి, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే, వాళ్ళను వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి చెయ్యి. ఈ సీనియర్ ఐఏఎస్ లతో పెట్టుకుంటే నేను రాజకీయంగా పాతాళంలోకి దొక్తారు కానీ బయటికి తీసుకురారు. వాళ్ళు చెప్పింది ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. వీళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఇది ప్రభుత్వం పైన పెద్ద భారం కూడా పడదు. ప్రభుత్వం పైన ఇప్పుడు నువ్వు రోజుకు ఒక దగ్గర భూమి వేల వేసి టెండర్ వేసి అమ్ముతీవి, తెచ్చి 3.5 లక్షల కోట్ల అప్పు చేసేవి. దీంట్లో ఏదో ఒకటి వాళ్ళకు ఉన్నది ఎంతండి, జస్ట్ 5,000 కోట్లు 6,000 కోట్లు 6,000 కోట్లు పిఆర్సీ పెంచి ఆ ప్రైవేట్ బయట ఇసిరి కొట్టి నువ్వు ఎక్కడోటి మేము చూస్తాము. ఈ ఆర్టీసీ బస్సులు మావి, ఆర్టీసీ డిపోలు మావి, ఆర్టీసీ జాగాలు మావి, మేము కిరాయి ఇస్తాం, మేము కిరాయి తీసుకుంటాం, డిపోలు మేము చూసుకుంటాం, నువ్వెవరా చూసుకునేటానికి, ప్రభుత్వంలో కలిపి మేము కూడా ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవంతో ఉంటామని చెప్పేసి నువ్వు చెప్తే ఈరోజు నీ చిత్రానికి పాలాభిషేకాలు చేస్తారు. ఈ రాజకీయ తెలియదా అండి? పనిమాల సన్నాసులను పెట్టుకొని ఎవరో పనిమాలలో పెట్టుకొని ఈ రోజు వీళ్ళని రోడ్డు పైన ఎక్కిస్తే మేము మాట్లాడటం తెలంగాణ ఉద్యమంలో ఏమీ మాకు అవగాహన లేనటువంటి వాళ్ళం, మేము ఏం చేయనటువంటి వాళ్ళం. నువ్వు జడ్పీటీసీ చేసివి, ఎమ్మెల్సీ చేసివి, ఎంపీ చేసివి, ఎమ్మెల్యే చేసి, ముఖ్యమంత్రి చేసివి, ఇంకేం కావాలి నీకు? ఇంకా ఒక్క నిమిషంలో అయిపోయే పనికి వీళ్ళని తీసుకొచ్చి ఈ రోజు తెలంగాణ ప్రజలందరినీ బాధ పెడుతున్నావు. మంత్రి పదవి చేయలేదు అంటారు కూడా, హోమ్ మినిస్టర్ మీ దగ్గర పెట్టుకున్నారు. అన్ని మినిస్టర్లు ఆయన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అన్ని మినిస్టర్లు ఆయన దగ్గర ఉన్నాయి. సాధారణంగా ఆర్టిస్ట్ ఇప్పుడు కేసీఆర్ గారిని విమర్శిస్తూ రాజ్యం గడిపితే రాజ్యం ఆగదు, ప్రజలు ఆగరు. ఇంకెన్ని రోజులు చూస్తారు? ఎన్ని రోజులు కేసీఆర్ గారిని చెప్తావు? ఇక కేసీఆర్ గారు చేయలే, కేసీఆర్ గారు చేసినటువంటి చరిత్ర తెలంగాణకు ఈ రోజు భారతదేశంలో నెంబర్ 1 చేసింది. కేసీఆర్ గారు లాగా ఒక్కటి రెండని చేయి. కేసీఆర్ లాగా కనీసం 3.5 లక్షల కోట్ల రూపాయలు ఏడమింగినవరా నాయన? నీ తెలంగాణ రాష్ట్రం చేసింది ఒక్క పని చెప్పు. ఈ ఉన్న మహాలక్ష్మి కూడా నువ్వు వాడిన ఎంపకాయలు పెడుతుంది, 9,200 కోట్లు అంటే ఉన్న ఈడ కూడా చేయకపోతే ఇంకేం చేస్తున్నట్టు లెక్క. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆర్టీసీ పక్షాన మీకు దండం పెట్టి చెప్తున్నాం, వెంటనే వీళ్ళ సమస్యను పరిష్కరించు. వీళ్ళ ఉగ్ర రూపం చూడక ముందే, ఆ టైర్లు మీ ఇంటికి రాకంటే ముందే, ఆర్టీసీ బస్సుల మోత మోగక ముందే, ఆర్టీసీ కార్మికులు వాళ్ళ యొక్క ఉగ్ర సింహం చూపించక ముందే వీళ్ళకందరూ చెయ్యి. లేదంటే నీ ప్రభుత్వం నీ ఢిల్లీ కూడా మెడల్ వంచే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ వెంట ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల పక్షాన వాళ్ళ మద్దతుగా మేము ఉంటాం బరాబర్ 100%. రాజకీయం మాత్రం చేయరు. ప్రతిపక్షం అంటే రాజకీయం అంటే ఏంది? ప్రతిపక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేయడమే రాజకీయం. ప్రజల పక్షాన ప్రజల హక్కులు రాజకీయం ఉండదు. రాజకీయం ఏడా ఉండదు. వాళ్ళైనా మేమైనా ఆ రోజు ఆయన పిసిసి అధ్యక్షుడిగా వచ్చినప్పుడు కూడా వాళ్ళ పక్షాన బలంగా ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని వినిపిస్తారు, ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇస్తారు, ప్రభుత్వం మార్చుకోమంటారు. రాజకీయం అంటే ఏంది? నేను రేవంత్ రెడ్డి గారికి కత్తితో పొడవమనేదా? రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు లాగులు గుంచుతారా? ఏం చేయరు. పొన్నం ప్రభాకర్ గారు సమస్యలను పరిష్కరించలేక మతి లేక మాటలు మాట్లాడుతున్నారు. సమస్య పరిష్కరించి వాళ్ళ మనుషులు గెలవమని చెప్తున్నాం. రాంగ్ సజెషన్స్ ఇవ్వద్దని చెప్తున్నాం మేము కూడా ఈ వేదిక ద్వారా. మంత్రి గారు మాట్లాడేటప్పుడు వాస్తవాలు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. కానీ పొద్దున ఒకటి చెప్తే సాయంత్రం ఒకటి చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. మధ్యలో అధికారులు పోకూడదండి. ఐఏఎస్లు వాళ్ళు ప్రతి చిన్న మాట వినాలి. వీళ్ళ మాటలు వినకపోతే గొంతుకని వినకపోయి మధ్యలో మీ ఇష్టం అంటే ఎవరికంటాం? మేము కూడా మీ ఇష్టమే అంటాం రేపు. చెప్పండి సార్. ఒకటి రెండోది ఏంటంటే ఒక చిన్న కరెక్షన్. ఇప్పుడు వారు ఇప్పుడు డైరెక్ట్ మంత్రులకు మన ఐఏఎస్లకు ఇవ్వద్దు కదా, ఈ అంశాల మీద చేయాలని నిర్దిష్టంగా వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి మీరు మాట్లాడిన తర్వాత ఎస్ వీటి మీద అంశాలను ఇవి సాల్వ్ చేస్తున్నాం,
ఈ అంశాల మీద ఇచ్చిందంటే వాళ్ళు ఏమన్నా దాని మీద మన డిస్కషన్ చేసిన తర్వాత ఏది పాసిబిలిటీ ఉంటుంది, ఏది ఫీజిబిలిటీ ఉంది, పాసిబిలిటీ ఉంది చూసి చేస్తారు. నువ్వు డైరెక్ట్ చెప్పి సమస్యలు చెప్పి కాలయాపనం తప్ప దాంట్లో ఏముంటుంది చెప్పండి సార్. ముఖ్యమంత్రి గారికి నేను అనుభవం లేదండి, ఎందుకంటే అభిమానిగా, ముఖ్యమంత్రి గారి అభిమానిగా మా కోసం అరెస్ట్ అయ్యారు, మా కోసం పోరాటం చేశారు, మా కోసం అన్నీ చేసినప్పుడు కనీసం కృతజ్ఞత ఉంటుంది కదా. పల్లె పల్లె గల్లి గల్లీలో ఎక్కిన ప్రతి వాళ్లకు గొంతెత్తి మీ కార్యకర్త అన్న చెప్పకపోవచ్చు, అంత గొప్పగా చెప్పినాం. అనుభవం లేదనే మాట మేము అనలేము, ఎందుకంటే అభిమానంగా ఎంత అదృష్టం ఉంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్పండి. వాస్తవం ఎంతో అదృష్టం ఉంటే ఎన్నో జన్మల వాళ్ళ తల్లిదండ్రులు కానీ అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన కూడా అనుకున్నాడు తెలుసు. అంటే సిక్స్త్ సెన్స్ అంటే అపసోపానాలు లెక్క పెట్టినట్టు లెక్క పెడతారు. అందరూ పేపర్లు చూసి ఏది చూస్తే వారు ఇంటికాడనే ప్రిపేర్ అయ్యేసి బయాడ్ చేసి ఏ బహిరంగ సభలలో పేపర్ చూసుకొని మాట్లాడాడు. ఇంట్లోనే ప్రిపేర్ అయ్యి వస్తాడు. మైండ్ ఆయన తేజ్ ఉంటుంది. తేజ్ ముఖ్యమంత్రి ఏది ఉన్నా ఏ అంశమైనా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. పేపర్లు చూసి మాట్లాడాడు, డ్రాఫ్టింగ్ కాదు. తన ఆలోచనలు ఏవైతున్నాయో ప్రజలను నమ్మించేటట్టు అనర్గళంగా మాట్లాడతారు. అంశాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వారి అభిమానంగా డైరెక్ట్ ముఖ్యమంత్రి అభినందనలు మాయి, కానీ అనుభవం లేదనే కాదు, అంత అభిమానంతో మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి గారి మీద. అయితే సార్ ఏం చెప్పారు, 1134 కారుణ్య నియామకాలంటే, కారుణ్యం అంటే ఏంది? దయ సార్. దయ ఎందుకు వచ్చింది? ఆ ఉద్యోగి సంస్థలో పనిచేస్తూ సర్వీస్లో ఉండగా చనిపోవడం వల్ల ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా వాళ్లకు ఎదిగిన పిల్లలు, భార్య కానీ, చిన్నపిల్లలు ఉంటే భార్య కానీ, ఎదిగిన పిల్లలు బిడ్డ కానీ, కొడుకు కానీ ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇస్తారు. అది మా యూనియన్లు కొట్లాడంగా 1932లో పుట్టినది, 70 ఆ ప్రాంతంలో ఈ స్కీమ్ వస్తే అపాయింట్మెంటే యాజ్ ఏ రెగ్యులర్ సార్. అపాయింట్మెంటే యాజ్ ఏ రెగ్యులర్ ఉంటే మీ గవర్నమెంట్లో మీరు వచ్చినాక కన్సల్టేటెడ్ పే ఎట్లా చేస్తారు? కన్సల్టేటెడ్ పే అంటే రోజువారీగా ఇంత, నెలకి ఇంత అని, దానికి అతనికి రోజు అడ్డమీని కూలీ కంటే తక్కువ. ఆ అడ్డమీని కూలీ కంటే తక్కువ ఎట్లా ఇస్తారు? ఆయనకు హెచ్ఆర్ఏ ఉండదు, సిసిఏ ఉండదు, డిఏ ఉండదు, ఏ అలవెన్స్ ఉండదు. ఆయన కండక్టర్ అయితే స్టాండింగ్ అలవెన్స్ ఉంటుంది, డ్రైవర్ అయితే స్టీరింగ్ అలవెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్ అంటే నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది. ఏ అలవెన్స్ ఉండకుండా కన్సల్టేషన్ పే తోటి ఎట్లా చేస్తారు అంటే, ఒక కార్మికుని కడుపు కొట్టినట్టే కదా ఇది. ఈ కన్సల్టేషన్ పే ఎవరైతే రిక్రూట్ అయ్యారో మీ ద్వారా ప్రభుత్వాన్ని మా మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తున్నా. ఏమని? వాళ్ళు ఎప్పుడైతే అపాయింటెడ్ యాజ్ ఏ రెగ్యులర్, ఆ సర్క్యులర్ ప్రకారంగా రెగ్యులర్ ఉన్నది, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి డిఏ హెచ్ఆర్ఏతో కూడా వేతనాలు, ఆ బ్యాలెన్స్ అన్ని కట్టియండి. ముఖ్యమంత్రి గారు మీరు తీయండి, మీరు ప్రజా పాలన కదా. ఈ కార్మికులు సర్వ నష్టాలకు కారణమయ్యారు కదా. వాళ్ళు 3 ఏళ్ళు కన్సల్టేషన్ పే ఎట్లా చేస్తారు? ఒక క్యాజువల్ వ్యవస్థ ఆర్టీసీలో గతంలో ఎంప్లాయ్మెంట్ ద్వారా రిక్రూట్ అయ్యి ఉంటే అప్పుడే డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈ వాళ్ళు 6 నెలలు కూడా పనిచేయక ఈ పారిపోతే క్యాజువల్ వ్యవస్థ పెట్టి 180 రోజులు పనిచేస్తే రెగ్యులర్ చేశారు. ఆ రెగ్యులర్ చేసిన 180 రోజులు ఎక్కడ? 3 సంవత్సరాలు ఎక్కడ? అంటే 3 సంవత్సరాల ఇబ్బంది ఆ కుటుంబం ఎట్లా బాగుపడుతుంది? మీరు చెప్పేదే కారుణ్య నియామకం. కారుణ్యం అంటే దయ. అంటే ఆ కుటుంబం మీద దయ లేనట్టే కదా. అంటే ఒక 40,000 జీతం వచ్చేది, వాళ్ళ నాయన 40,000 50,000 జీతం ఉంటే నువ్వు 15,000 రిక్రూట్మెంట్ చేసుకొని ఆయనకు రావాల్సిన హెచ్ఆర్ఏ సిసిఏ డిఏ అవన్నీ కలిపితే 20,000-25,000 కూడా రాదు. 20,000 లోపల వస్తుంది. 20,000 రూపాయలు వచ్చిన 15,000కు 12,000కు పని చేపిస్తున్నాం అంటే అడ్డమీని కూలికంటే తక్కువే కదా. అంటే కనీస వేతనాలు ఆర్టీసీలు లేవన్నట్టే కదా. ఈ ప్రజాప్రభుత్వం అంటే మేమేం గౌరవిస్తున్నాం కదా. మీరు ఒక ప్రణాళికము, మీకు ఆలోచన ఉన్నప్పుడు ఆర్టీసీలో ప్రజాపాలన ఎందుకు లేదు? 2019లో 55 రోజుల సమ్మెలో మీకు యూనియన్లు రద్దు అని ఒక మాట చెప్పిండు. లెటర్ కూడా ఇవ్వలే, ఒక సర్కులర్ ఎండి ఇవ్వాలి, గవర్నమెంట్ గెజిట్ చేయాలి. అయినా కానీ రద్దు అంటే మీరు ఆ రద్దును ఇట్లా కొనసాగిస్తే మరి గౌరవ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రిగా మీరేం చేస్తారు? మీ యంత్రాంగం ఏం చేస్తారు? లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మరి ఇంతవరకు కూడా కనీస వేతన చట్టాలను ఎందుకు అమలు చేయరు ఆర్టీసీలో? మరి ఆ చట్టాలను ఎందుకు అమలు చేయరు అంటే యూనియన్లు రద్దు అనగానే మీరు రద్దు అనేది ఎన్టీ రామారావు గారు ఒక
అప్పుడు రోడ్డు సేఫ్టీ కోసం ఆ రోజులలో హెల్మెట్ పెట్టించారు. హెల్మెట్ పెడితే ఇవి ఆ రోజులల్లో 1000, 700 ఆ రోజులల్లో ఇప్పుడు 88, 89 కాలంలో ఆ కాలంలో ఆ హెల్మెట్లు పెట్టిస్తే ఆ ఫ్యాక్టరీలకు ఈ ప్రభుత్వం కుమ్మకి ఆర్డర్లు ఇచ్చి ఇది బలవంతంగా అప్పుడు హెల్మెట్ వ్యవస్థ లేదు. ఎవరు 2 వీలర్ మీద పోయిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటే ప్రభుత్వం ముందు చర్యగా అది పెట్టింది. పెట్టినాకనే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏమి నిజాం కాలేజ్ సాక్షిగా నేను డయాస్లో వేదిక పబ్లిక్లో నేను కూడా ఒక ప్రేక్షకులాగా ఉన్నా. అందరు సైగ చేస్తారు, చెన్నారెడ్డి గారికి వినపడలేదు. ఈ హెల్మెట్లన్నీ తీసి చూపిస్తున్నారు. చూపిస్తే ఈ హెల్మెట్లు విధానం రద్దు చేయాలంటే ఒక్క మాట అన్నాడు ఆ డయాస్ మీద, ఈ హెల్మెట్లు రేపటి నుంచి పోలీసు వాళ్ళు హెల్మెట్లు లేకుండా ఫైన్ వేయొద్దు అని ఒక మాట అన్నాడు. వెంటనే రద్దు అయిపోయింది. ముఖ్యమంత్రి రాజశాసనం, మీ మాటే శాసనం. మరి మా యూనియన్ జరగట్లేదని మీరు అడుగుతున్నారు. మా యూనియన్లను ఎందుకు పునరుద్ధరించాలి? ఒక్క రూపాయి ఖర్చు లేదండి, ఒక్క రూపాయి ఖర్చు లేదు. ఇవాళ మేము 39 ఏళ్ళ సర్వీసు, అన్నగారికి ఆర్టీసీలో 46 ఏళ్ళ సర్వీసు. అంటే 39 ఏళ్ళు అంటే దాదాపు 4 దశాబ్దాల కాలంలో ఆర్టీసీలో వివిధ హోదాలలో పనిచేసిన నేను. ఇవాళ యూనియన్ నేను పోతే కూడా ఒక డిఎం అధికారి కానీ, ఒక సూపర్వైజర్ కానీ, డివిఎం కానీ, ఆర్ఎం కానీ, ఈడీ కానీ, ఈవెన్ ఏ అధికారి కూడా మమ్మల్ని కనీసం మనుషుల్లాగా చూడట్లేదు. యూనియన్ లేవు, నువ్వెక్కడ లీడర్? ఇంతకుముందు కూర్చోబెట్టి ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడి సావధానంగా పలకరించి పంపే అధికారులు ఇవాళ యూనియన్ లేవంటే కనీసం ఎవరైనా అతిథి వస్తే కనీసం కూర్చోమంటాం. మన సాంప్రదాయం. పెద్దవాళ్ళు వచ్చినా చిన్నవాళ్ళు వచ్చినా ఇంటికి వస్తే నీళ్ళు ఇచ్చో మంచో చెడ్డో కష్టం చెప్పుకోవడానికి మన ఇంటి గుమ్మం దొక్కితే ఏదో సాయం చేసి పంపితే ఈ అధికారులు ఉన్నది మా కోసమే కదా. కనీసం మమ్మల్ని మనుషుల్లాగా ట్రీట్ చేయట్లేదు కదా. చేయక 16 గంటలు 18 గంటలు మహిళా కార్మికులు ఎట్లా చేస్తారు? కేసీఆర్ గారు సమయకాలంలో మహిళలు పోయి అంత చెప్పుకుంటే, అయ్యగారు మేము ఒక మహిళం, రాత్రి సాయంత్రం తాగితే తాగుబోతలు పెడుతూ ఉంటారు, బస్సు ఎక్కి నానా రకాల ఇబ్బందుల పాలు చేస్తారు. మేము సాయంత్రం డ్యూటీలు చేయాలంటే మార్నింగ్ డ్యూటీలు ఇచ్చిరు. మార్నింగ్ డ్యూటీలు ఇస్తే ఇవాళ మీరు ఏం చేస్తారు? రాత్రి 1 గంట దాకా ఇట్లా పని చేపిస్తారు. మహిళా ఉద్యోగి రాత్రి 1 దాకా చేస్తే అవన్నీ మీరు ఇవాళ యూనియన్లను రద్దు చేసినాక మీ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ఈ దీని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? ఒక్క పైసా ఖర్చు లేదు కదా. ఇవాళ 250 మన క్యాష్ అండ్ టికెట్లు కానీ ఆబ్సెంటీస్ రిమూవల్ అయిన ఉద్యోగులకు మేము గొప్పగా ఉదాహరణ ఇచ్చినామంటే దాదాపు 1000 నుంచి 1100, 1500 మంది ఉంటారు. కాంట్రాక్టు వ్యవస్థలో రిక్రూట్ అయ్యి ఒక్కరోజు టర్మినేట్ చేయబడ్డ వాళ్ళు 1500, 2000 పైనే ఉంటారు. ఎవరైతే కోట్ల చుట్టూ తిరిగి అప్పీళ్ళ డిఎం రిమూవల్ చేస్తే డివిఎం, ఆర్ఎం, ఈడీ అప్పీల్ రిజెక్ట్ అయ్యి ప్రగతి భవన్ పోతే అవి పోరాటాలు చేసి ప్రగతి భవన్ చుట్టూ తిట్టి మీడియా ద్వారా అవన్నీ రకంగా చేస్తే మీరు ప్రజాపాలనలో 250 అభినందన